దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ప్రకటిస్తున్నాను. నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. సిద్కియా రాజు ఈ మాటలు దేవుని యొక్క ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా వింటూ ఉన్నాడు. ఈ సిద్కియా రాజు దేవుని ధర్మశాస్త్ర ప్రకారం న్యాయంగా దేవుని రాజ్య పరిపాలన చేయడం గురించి ఏం చేయాలో తెలియజేస్తున్నాడు. సర్వసాధారణంగా రాజులు దేవుని మాట వినరు. వారే దేవుళ్ళు అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. అంత గర్వం, అంతటి ఆలోచన వారి హృదయాల్లో ఉంటుంది. కానీ ఈ రాజులు, యూదా రాజ్యం కానీ ఇశ్రాయేలు రాజ్యం కానీ దేవుని బిడలతో నింపబడిన రాజ్యం ఇది. దేవుడు తన ప్రజలను ఎన్నుకోవటానికి ఇష్టపడి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎన్నుకొని వారు రాజు కావాలని అడిగినందుకు వారు మొట్టమొదటిగా సౌలును రాజుగా పొందారు. తర్వాత ఒకరు రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించారు. సొలొమోను కాలం తర్వాత ఈ రాజ్యం రెండుగా విడిపోయింది. ఒకటి యూదా రాజ్యం, రెండవది ఇశ్రాయేలు రాజ్యం. ఈ విడిపోయిన తర్వాత యూదా రాజ్యాన్ని కొంతమంది పరిపాలన చేస్తూ వచ్చారు, ఇశ్రాయేలు రాజ్యాన్ని కొద్దిమంది పరిపాలన చేస్తూ వచ్చారు. అయితే ఈరోజు ధ్యానంలో మనం యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి కొద్దిమంది రాజులు ఈ యొక్క 22వ అధ్యాయంలో ప్రస్తావనలో ఉన్నారు. వారి కొరకు మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. అందులో సిద్కియా ఈ రాజు దేవుని యొక్క మర్యాద క్రమాన్ని కలిగి రాజ్య పరిపాలన చేయాలని, ధర్మశాస్త్ర ప్రకారంగా అతను రాజ్య పరిపాలన చేస్తే బాగుంటుందని దేవుడు తెలియచేస్తున్నాడు. మనం కూడా మన జీవితాలలో ఎలా బ్రతకాలో, ఎంత హద్దులు కలిగి ఉండాలో, ఎవరితో ఎంతవరకు సన్నిహితంగా ఉండాలో దేవుడు చాలా సుస్పష్టంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించాడు. మన జీవితంలో అనేక పర్యాయాలు మనం ఎలాగ మాట్లాడాలో తెలీదు, ఎవరితో ఎంతవరకు ఉండాలో తెలీదు, ఎలాంటి గౌరవాన్ని మర్యాదను మనం కలిగి ఉండాలో, ఇతరుల పట్ల కలిగి ఉండాలో తెలియదు. కానీ ఈ బైబిల్ గ్రంథం చదివితే మనం పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు కూడా ఎలాగో బ్రతకాలో చాలా అద్భుతంగా వివరించి ప్రభు రాయించాడు. ఈ ధర్మశాస్త్రాన్ని పాటించి నువ్వు ఇలాగుంటే నీ రాజ్యం క్షేమంగా ఉంటుంది అని సిద్కియాకు ప్రభు తెలియచేస్తున్నాడు. ఏం చేయమంటున్నాడు అనంటే, నీతి న్యాయాలు అనుసరించి నడవాలి. ఎవరైనా దోచుకోబడిన వారు ఉంటే వారిని బాధ పెట్టవద్దు. ఇతర ప్రాంతాల నుంచి నీ యొక్క రాజ్యానికి వచ్చిన వారై ఉండుంటే వారిని బాధ పెట్టవద్దు. తండ్రి లేని వారిని కానీ విధవరాండ్లు కానీ నువ్వు ఎప్పుడూ బాధ పెట్టకూడదు, వారిని ఏడిపించకూడదు. ఈ స్థలంలో అన్యాయమైనటువంటి పరిస్థితులు జరగకూడదు. అలాగే ఎవరు కూడా అన్యాయంగా బలి అవ్వకూడదు. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇలా గనుక నువ్వు పాటిస్తే క్షేమముగా ఉంటావు. ఎంత క్షేమంగా ఉంటావనంటే గిలాదు వలె, లెబానోను శిఖరం వలె ఉంటావు అన్నాడు. అంటే తను దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా గనుక జీవిస్తే అతని యొక్క స్థితిని ఎంత అద్భుతంగా దేవుడు వర్ణిస్తున్నాడు. వారి గురించి చెప్పడం మాత్రమే కాదు, సర్వసాధారణంగా దేవుని వాక్యాన్ని విని నమ్మి
పాటించేవారు ఎవరి జీవితాల్లోనైనా గనక ఆయన వాక్యానుసారంగా జీవించడానికి కనుక ప్రయత్నం చేస్తే వారి జీవితాలు చాలా క్షేమాన్ని కలిగి ఉంటాయి. ఎందుకు గిలాదును లెబానోనును పోల్చాడు అని అంటే, ఇవి దట్టమైన అడవి ప్రాంతాలు, అందమైనటువంటి పర్వత ప్రాంతాలు. రాజభవనం కట్టడానికి ఉపయోగించిన దేవదారు మ్రానులు ఈ ప్రాంతాన్ని నుంచే తెచ్చారు. అంటే ఎంత విలువైనవి అని అంటే, ఆ ప్రాంతంలో నగరాలను నిర్మాణం చేయటానికి ఎత్తైన దేవదారు మ్రానులను తీసుకొచ్చారు. అంటే అంత విలువైన సొత్తులు అక్కడ ఉన్నాయి. ఈ లెబానోను యెరూషలేముకు దగ్గరలో ఉంది. ఇది చాలా ఎత్తైనది, చాలా సుందరంగా ఉంటది. ఎప్పుడు కూడా మంచు ఉండుట చేత దానిని లెబానోను అనక తెల్లనిది అంటారట. అంటే అంత అందంగా కనబడుతుంది. ఈ లెబానోను పర్వతం మీద ఎప్పుడు మంచు ఉంటదట. ఆ పైన ఈ మంచు వల్ల కొంచెం వచ్చిన ఎండకు ఆ మంచు కరిగి ఆ పైన ఉన్నటువంటి స్థలం అంతా కూడా నీటిమయమైపోయిందట. ఆ స్థలంలో ఒక పొలంలాగా ఏర్పడిందట. ఆ పొలంలో ఒక బండ కూడా ఉంటదట. ఆ బండ మీద మంచు పడుతుండడం వల్ల ఆ మంచు కరిగి ఆ పొలం అంతా కూడా, అనగా ఆ కొండ పై ప్రాంతం అంతా కూడా ఎప్పుడు నీటిమయమై ఉండడం బట్టి అక్కడ చాలా విస్తారమైనటువంటి పువ్వుల మొక్కలు, అందమైన వనం తయారైపోయింది. ఇప్పుడు చూడటానికి మంచు చేత నింపబడినప్పుడు తెల్లగా ఉంది. మంచు కరిగిన తర్వాత చాలా అద్భుతమైన అందాన్ని ఆ పర్వత పంక్తి కలిగి ఉంది. జనాలు చూడటానికి టూరిస్టులాగా ఆ ప్రాంతానికి వెళ్తారట, లెబానోను పర్వతాన్ని చూడటానికి. అంటే అంత చూడముచ్చటగా నువ్వు ఉంటావు. లెబానోను పర్వతం యొక్క సౌందర్యాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు నా మాట విని నా మాట ప్రకారంగా ఇలాగ పాటించగలిగితే అని ప్రభు చెప్తున్నాడు. ఇది వాస్తవానికి సిద్కియా రాజు గురించి చెప్పబడిన మాట అయినప్పటికీ మనం కూడా ఇలాంటి దైవ గుణగణాలను కలిగి ఉండుంటే మన జీవితం కూడా తెల్లగా ఉంటది, పరిశుద్ధంగా ఉంటాం. మన జీవితం కూడా పుష్పిస్తుంది. మనం కూడా సువాసన వెదజల్లబడిన వ్యక్తులుగా తప్పకుండా మారుతాం. ఎందుకు వాక్యానుసారంగా జీవించటం లేదు? దైవ భయము, దైవ భక్తి ఎందుకు కలిగి ఉండటం లేదు? ప్రభు మార్గంలో నడిచినప్పుడు ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉంటావు కదా, ఎందుకు అలాగున ఉండటానికై నువ్వు ప్రయత్నం చేయటం లేదు? ఈ రోజు కూడా చాలా మంది విధవరాణులను చాలా చిన్న చూపు చూచే వాళ్ళు ఉన్నారు. మందిరానికి వచ్చినప్పుడు కూడా తక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని చాలా నీచంగా చూస్తారు. వాక్య ప్రకారంగా బ్రతకడం అంటే కొంతమందికి అసలు ఇష్టం ఉండదు, చాలా కష్టమైపోతుంటుంది. జీవితాలు బాగుంటాయి, ఫలభరితంగా ఉంటాయి, ఇతరులకు దీవెనకరంగా ఉంటాయి, దేవుడు మెచ్చేలాగా ఉంటాయి అని అంటే అది ఎంతటి కష్టమైనా చేయటానికి ఇష్టపడాలి అని చెబుతూ సిద్కియాకు దైవజనుడైనటువంటి ఇర్మియా ద్వారా ప్రభువే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు నా మాట వినకుండా నీకు ఇష్టమైనట్లు బ్రతికితే నీ రాజ్యాన్ని మాత్రం నీ కూడా నేను ఖచ్చితంగా ఎడారిగా చేసేస్తా. పట్టణాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, అందులో అనుమానం ఏమీ లేదు. అగ్నితో కాల్చినట్లు కాల్చేస్తాను. ఎందుకనంటే నీవు నా మాట వినకుండా అన్ని దేవతలను అనుసరించి, ఇతరమైనటువంటి వారిని అనుసరించి ప్రజలను నువ్వు చెడగొట్టేవు గనక, నువ్వు నీతిగా బ్రతకపోగా ప్రజలను కూడా నీతిలో నుంచి తప్పించేవు గనక నేను నిన్ను ఉండనేను, నీ రాజ్యాన్ని కూడా ఉండనేను అని చెప్తున్నాడు. మరి ఈ రోజున దేవుని వాక్యం విని అలాగూ బ్రతకగలిగితే ఇతరులకు దీవెనకరంగా ఉంటావు అనేటువంటి ఈ సందేశం
అనేక మందికి తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉంటది కదా. మరి ఎందుకు నువ్వు పాటించకూడదు? పాటించి దేవుని వాక్య ప్రకారంగా జీవించగలిగినప్పుడు ఫలభరితమైన జీవితాన్ని తప్పకుండా చూస్తావు. ఇంకా చెప్తారు, చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వెళ్ళిపోతున్న వారి గురించి బహురోదన చేయండి అంటున్నాడు. చనిపోయింది ఎవరు? హోషేయ రాజు. ఇతడు ఒక మంచి రాజు. 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదివితే అతని గురించిన వివరాలు మరింతగా కనబడతాయి. ఈ హోషేయ రాజు చాలా మంచోడు కనుక అతను యుద్ధంలో చనిపోయాడు. ఇతని కొడుకు యెహోవా యాజు, ఇతనికి మారు పేరు షల్లూము. ఇతను 3 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు. ఇతడు ఈజిప్టు రాజు బందీగా తన దేశానికి తీసుకుపోయాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివితే ఆ విషయాలు మనకు కనబడతాయి. ఇతడు మరి ఎన్నడూ ఇశ్రాయేలుకు తిరిగి రాలేదట. గౌరవనీయులైన వారు చనిపోయిన వారిని గురించి విలాపింపవద్దు, గాని ఇప్పుడు బ్రతికి ఉండి తమ పాపాల కోసం శిక్షను అనుభవిస్తున్న వారి గురించి ఏడవండి అని చెప్తున్నాడు. గౌరవప్రదంగా బ్రతికి నీతి న్యాయాలతో జీవించి 10 మందికి దీవెనకరంగా బ్రతికిన వారి గురించి ఏడవకూడదట. ఎందుకంటే వారు పరమునకు ఏకొనపడ్డారు, వారు ప్రభు దగ్గర ఆనందిస్తున్నారు. అయితే ఈ భూమి మీద ఇంకా చెడిపోయి నాశనకరమైన జీవితాలు జీవిస్తున్న వారు ఉన్నారు కదా, వారి కోసం ఏడమంటున్నాడు. వారు పాపాల నుంచి విడిపించబడాలి, పశ్చాత్తాపడాలి, పరిపూర్ణమైన మార్పు కలిగి బ్రతికి నీతిగా జీవించాలి. వాళ్ళ మార్పు కొరకు ప్రార్థించాలి. యేసుప్రభువు వారు కూడా ఆ సిలువను మోస్తూ, అమ్మలారా నా కోసం ఏడకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. నా కోసం మీరు ఏడవలసిన పని లేదు, ఎందుకంటే నేను మీ కొరకు ప్రాణం పెడుతున్నాను. కానీ మీ పిల్లలు చెడిపోయి నాశనం అయిపోయి భ్రష్టులుగా బ్రతుకుతున్నారు. వారు మార్పు కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ కొరకు కన్నీళ్లు కార్చి ఏడవండి అని చెప్తున్నాడు. అందుకే దేవుని వాక్యం మన జీవితాన్ని ఎంతో ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈరోజు నీ పిల్లలు బాగున్నారా? నీ కుటుంబం బాగుందా? క్షేమకరమైన పరిస్థితులను అనుభవిస్తున్నావా? ఆత్మీయంగా ఎదుగుదలతో ఉన్నారా? క్రమమైన మందిరానికి క్రమంగా వెళుతున్నారా? భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారా? ప్రతి పూట ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారా? అలాగూ లేకపోతే ఈ రోజు నుంచి మార్పు నొందిన వారిగా దేవుని సన్నిధిలో ఒక క్రమమైన విధానంలో నడవటానికై ప్రయత్నం చేయండి. దేవుని వాక్య ప్రకారంగా మీ జీవితాలు ప్రభులో కట్టుకోనండి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏడవలసిన వారి కొరకు ఏడవండి, అనవసరమైన వారి కొరకు ఏడవద్దు అని చెప్తున్నారు. యెహోయాకీం గురించి 13వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా రాయబడింది. ఇతడు యెహోయాజు తమ్ముడు. యెహోయాజు బందీగా కొనుపోబడిన తర్వాత ఇతడు రాజయ్యాడు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు ఈ ప్రస్తావన ఉంటది. ఇతడు తన కోసం ఒక రాజ్య భవనాన్ని కట్టించుకుని పని వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా వాళ్ళని వెళ్ళగొట్టాడట. బహు పనికిమాలోడు. ప్రజల చేత పని చేయించుకుని ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టి డబ్బులు ఇవ్వకుండా పంపించేసాడట. అందుకే ఇదిగో మీరు భవనాలు కట్టుకుంటున్నారు, మీరు సౌకర్యవంతమైన పరిస్థితులను కలిగి ఉన్నారు, కానీ మీ పనివారిని ఇబ్బంది పెడుతున్నారు అని. మీరు ఎప్పుడైనా మీ పొలంలో కానీ మీకు కలిగినటువంటి పరిస్థితుల్లో కానీ ఒకరిని పని చేయించుకుంటే, అది ఇంటి పని అయినా మీ పొలం పని అయినా ఏ పని అయినా పనివారి చేత పని చేయించుకుంటే వీలైనంత మట్టుకి ఆ రోజే ఆ డబ్బులను ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. బైబిల్ ఏం చెప్తుందనంటే, ఒకవేళ మీరు ఆ డబ్బులు ఇవ్వటం లేదే, వాళ్ళు ఆ రోజు ఆ కూలి డబ్బుల వల్లనే బ్రతుకుతారేమో. వాళ్ళు తినడానికి తిండి లేకపోయిన కారణాన ఆ రోజు పనికొచ్చారు, మీరు ఇస్తే ఆ డబ్బులను బట్టి సాయంత్రం సరుకులు తెచ్చుకుంటారేమో.
ఎందుకు మీరు ఆ బిగబడుతున్నారు అని అంటున్నారు ఆయన. నిజం కదండి. పని చేసిన వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే వాళ్ళు సంతృప్తికరంగా ఉంటారు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. దేవుడు ఏది చెప్పినా మన జీవితాల్లో ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. అనేక విషయాలు ఇతరులకి దీవెనకరంగా ఉంటుంది. కొంతమంది ఏడిపించి 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 ఇస్తారండి డబ్బులు. పాపం ఎన్నిసార్లు తిరుగుతారు వాళ్ళ దగ్గరికి. అయ్యా కొంచెం ఇవ్వండి, ఇబ్బంది ఉంది, సిటీ కట్టుకోవాలండి, అప్పు ఉందండి, ఇంట్లోకి ఏమి సరుకులు లేవండి అని అంటే, ఇస్తాం లేవయ్యా, ఎక్కడ పోతాం అని సింపుల్ గా చెప్పేస్తారు. ఈ వాక్యం ఏంటంటే బిడ్డలారా, ఎప్పుడైనా సరే మీరు అలాగ చెయ్యవద్దని దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను. రాజ్య భవనాన్ని కట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని వెలగొట్టాడట. ఎంత పనికి మాలినాడు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ విషయాలు అంటున్నాడు. నీ కూలివాణ్ణి, నీ దగ్గరికి వచ్చినటువంటి కూలివాణ్ణి ఎప్పుడు బాధించవద్దు. ఏ రోజు కూలి ఆ రోజే ఇచ్చేయాలి. ప్రొద్దుగునికే ముందే దాన్ని ఇచ్చేసేయండి. లేకపోతే ఆ బీదవాడు ఆ కూలి మీద ఆశ పెట్టుకుంటాడు. ఈ విషయమే గనక మీరు చేయలేదు, ఆ కూలోడు కనుక బాధపడినాడా, నేను ఊరుకోను అంటున్నాడు దేవుడు. గమనించాలి. నిజానికి రాజు చేయవలసింది ఏంటంటే భవనం కట్టించుకోవడం కాదు, దేవుని మార్గాలను అన్వేషిస్తూ న్యాయమైన పరిపాలన జరిగించి నాయకులను న్యాయం ఏమిటో సరైనదేమిటో అని జాగ్రత్తగా చూసుకుని ప్రజలను క్షేమంగా నడిపించాలి తప్ప ఇతరులతో పోటీ పెట్టుకొని కళ్ళు చెదిరే భవనాలు కట్టించుకొని గొప్పగా మేము బ్రతికాం, మా స్థితి ఏంటి అనుకున్నావు అని ఇతరులకు చూపించుకోవడం కాదు. దేవుడు అందుకనే కోపగించుకుంటున్నాడు యెహోయాకీముని. దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడం వల్ల కలిగే ప్రతిఫలాలు ఇక్కడ చెప్తున్నాడు. న్యాయము, సత్ప్రవర్తన, కనికరము, విధేయత కలిగి ఉండే జీవితాలట దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి నేను తెలుసుకున్నానని చెప్పుకుంటూ మీరు గనక ఇవి పాటించకపోతే నీకు నువ్వే మోసం చేసుకున్న వ్యక్తిగా ఉన్నావు. కనుక అలా ఉండక దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటానికై ప్రయత్నం చేయండి. దేవుడు ఎంతో కోరుకుంటాడు. బేదల పట్ల అక్కర్లో ఉన్నవారికి నువ్వు తప్పకుండా సహాయం చేయగలిగితే ప్రభు నిన్ను ఎంతో మెచ్చుకుంటాడు. యెహోయాకీము ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాడో అతనికి సరిగ్గా అలాగే జరిగిందట. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే అక్కడ మనకు కనబడుతుంది. బబులోను రాజు అతన్ని సంకెళ్లతో వేయించి బబులోనుకు తీసుకువెళ్ళిపోయాడు అనుకున్నాడు. అయితే ఎందుకో వెళుతున్నప్పుడు అతను మనసు మార్చుకున్నాడట. మనసు మార్చుకుని ఆ యెరూషలేము దగ్గర అతను చంపేశాడు. అంటే బబులోనుకు కూడా ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్ళకూడదు అని అనుకున్నాడట. మరి నీ జీవితంలో ఒక దీవెనకరమైన పరిస్థితులు చూడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి అలా ఉండగలిగితే దైవ వాక్య ప్రకారంగా బ్రతికితే బాగుంటుంది. లోక సంబంధమైన జీవితాన్ని విడిచి దైవ మార్గాల్ని అన్వేషణ చేస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతికితే నీ జీవితం తప్పకుండా ఇతరులకు దేవుడు దీవెనకరంగా చేస్తాడు. ఇంకా చాలా విషయాలు ఇందులో రాయబడ్డాయి. యెహోయాకీము రాజుతో ఈ విషయాలను ప్రస్తావన తెస్తున్నాడు. యెహోయాకీము గురించి మాత్రమే కాక ఈ మాటలు విన్న వారందరికీ కూడా తెలియజేస్తున్నాడు. తన ప్రజలైన వారందరికీ చెప్తున్నాడు. యూదా రాజైన యెహోయాకీమును కుమారుడైనటువంటి కొన్యా అతని పరిస్థితి ఏంటో వివరిస్తున్నాడు. అతను ఈ భూ సంబంధమైన భోగాలను అనుభవిస్తూ
బ్రతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే అతని గురించి ఏమంటున్నాడంటే, బబులోను సైన్యం యెరూషలేము నుంచి సర్వనాశనం చేసేటప్పుడు ఆఖరిగా ఉన్నటువంటి రాజు ఇతనేనట. ఇతను ఎకొన్యా అని లేకపోతే కొన్యా అని పిలిచేవారు. ఇతనికి సంతానం హీనమైన స్థితిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఎందుకు అంటే ఇతను తర్వాత తన పిల్లలెవరు కూడా రాజులుగా మారలేదు. అంటే తన వంశం ఏమైపోయింది అని అంటే, ఈ సిద్కియా తర్వాత తన బిడలు, తర్వాత తన కుమారులు, తన కుటుంబాలు దీవెనకరంగా ఫలభరితంగా ఉండడానికి బదులుగా వారు భ్రష్టులైపోయిన కారణాన ఇక యోధా రాజ్యంలో రాజులుగా తన బిడ్డలు ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. వారితో వారి జీవితాలు అంతమైపోయేలా చేశాడు. కాబట్టి గమనించి, ఇక మీదట మీ తర్వాత తరానికి మీ పిల్లలు దీవెనకరంగా ఉండేటట్లుగా మీరు దైవ భయము భక్తి కలిగితే బాగుంటుంది. సిద్కియా జీవితం సరిగా ఉండమని హెచ్చరించాడు. యెహోయాకీము గాని యెహోయాకీను కాని ఈ కొన్యా అనేటువంటి వాడు గాని వారి బ్రతుకులు సక్రమంగా నడిపించుకోమని ప్రభు చెప్పారు. అలాగ లేకపోతే మీ పరిస్థితులు ఎలాగని చెప్పాడు. చివరి రాజు కొన్యా ఏం చేశాడంటే, దైవ మార్గంలో నడవని కారణాన్ని బట్టి తన కుటుంబానికి దీవెనకరంగా సంతోషకరమైన పరిస్థితులను తెచ్చుకోలేకపోయాడు. కనుక నీవు నీ కుటుంబం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అంటే